హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సారీ బాక్సెస్ తోటి అందరికీ ఉపయోగపడే సూపర్ ఐడియా చూపిస్తానండి. నేనైతే ఇక్కడ కొన్ని సారీ బాక్సెస్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ అంటే బాక్స్కి పైన కింద ఒక బాక్స్ పైన ఒకటి ఉంటుంది కదా. సో కింద వైపు ఉండే బాక్స్ ఒక రెండు పక్కన పెట్టేసుకోవాలి. రెండు పక్కన పెట్టేసుకొని మిగిలిన అన్నీ కూడా నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రంట్ పార్ట్ మాత్రం కట్ చేసుకోవాలండి. ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే కట్ చేసుకోవాలి. ఇలాంటివి ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను కదండి, ఇలాంటివి అయితే కట్ చేయకుండా రెండైతే ఫస్ట్ పక్కన పెట్టేసుకోండి. దాని తర్వాత మిగిలిన అన్నీ కూడా ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. మీరు రెండు కానీ ఆ పైన ఎన్ని బాక్సెస్ అయినా తీసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ 3 బాక్సెస్ అనుకుంటూ తీసుకున్నాను. తీసుకుని ఇలా ఫ్రంట్ అయితే కట్ చేసుకుంటున్నాను. మన వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తేనే మన ఛానల్ గ్రో అవ్వడానికి ఇంకా బాగుంటుంది. అండ్ అలాగే నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా ఎదరు పార్ట్ మాత్రం కట్ చేసుకోవాలి. ఇలా నేను ఒక 3 కట్ చేసుకున్నాను. అండ్ 2 నార్మల్గా కట్ చేయకుండా ఉంచమని చెప్పాను కదా, అలా పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను కొన్ని గ్లాసెస్ తీసుకున్నానండి. ప్లాస్టిక్ గ్లాసెస్ ఉంటాయి కదా, జ్యూస్ గ్లాసులు, అవి తీసుకున్నాను. చిన్న సైజు తీసుకోకూడదు, పెద్ద సైజు తీసుకోవాలి. ఒకవేళ ఇవి మీ దగ్గర లేకపోతే కనుక దీని ప్లేస్లో వాటర్ బాటిల్ తీసుకోవచ్చు. వాటర్ బాటిల్ కింద పార్ట్ అలాగే పై పార్ట్ కట్ చేసుకొని మిడిల్లో మీరు మిడిల్ పార్ట్ ఉంటుంది కదండి, కరెక్ట్ షేప్లో ఉండేంత వరకు కట్ చేసుకుని సేమ్ ఒకే రకం బాటిల్స్ తీసుకుని కట్ చేసుకుని అవి కూడా వాడుకోవచ్చు. అది లేదంటే మనం బుక్స్ కట్లు వేసిన తర్వాత మధ్యలో రోల్స్ మిగిలిపోతూ ఉంటాయి కదా, సో దాన్ని కూడా మీరు కట్ చేసుకుని వాడుకోవచ్చండి. ఎలా అయినా పర్వాలేదు. ఇక్కడైతే నేను గ్లాసెస్ తీసుకున్నాను. పెద్ద సైజ్ గ్లాసులు మాత్రమే తీసుకోవాలండి, చిన్న సైజ్ సెట్ కాదు. వీటిని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా 4 వైపులా 4 గ్లాసెస్ ఎడ్జ్లోకి పెట్టేసుకుని గ్లూగన్ హెల్ప్ తోటి ఇలాగా అతికించేసుకోవాలి. గ్లాస్ని నిలబెట్టాలండి. పొడుగా పెడితే మనకి కింద ప్లేస్ అనేది ఎక్కువ ఉండదు. సో అందుకని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకుని రివర్స్ చేస్తే చూసారు కదా, ఒక చైర్ లాగా తయారైంది. ఇప్పుడు దీనిపైన ఇంకొక 4 గ్లాసులు పెట్టేసుకోవాలి. 4 గ్లాసులు అంటే ఎడ్జ్లోకి 4 గ్లాసులు పెట్టేసుకుని సేమ్ ఇందాక మనం అయితే ఈ గ్లాసెస్ యొక్క హైట్ ఎంత ఎక్కువ ఉంటే మనకి ఇప్పుడు మనం తయారు చేసేది అంత బాగా యూజ్ అవుతుందండి. సో ఇలా మీరు ఎన్ని స్టెప్స్ కావాలంటే అన్ని స్టెప్స్ ఈ సారీ బాక్సెస్ అనేవి మీరు పెట్టుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ది అండ్ లాస్ట్ మనం పైన పెట్టుకునేటువంటిది మాత్రం కట్ చేయవసరం లేదు. మిడిల్లో అవన్నీ కట్ చేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. చూసారు కదండి, ఒక డెస్క్ లాగా తయారైంది. ఇప్పుడు దీన్ని మనం మల్టీపర్పస్ కింద వాడుకోవచ్చు. నేను బాగా పైన అయితే చిన్న చిన్న గ్లాసెస్ పెట్టుకున్నానండి. ఇది ఎందుకు అనేది కూడా మీతో షేర్ చేస్తాను. ఈ గ్లాసెస్ అయితే ఆప్షనల్. తర్వాత చూసారు కదా, కిచెన్లో ఈ విధంగా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. చిన్న కిచెన్ ఉన్న వాళ్ళకి అన్నీ ఒకే చోట పట్టేస్తాయి. పైన చిన్న గ్లాసెస్ ఎందుకు పెట్టానంటే దాంట్లో మనం విజిల్స్ కానివ్వండి, లేకపోతే మ్యాచ్ బాక్సులు అని, లేకపోతే ఏమైనా యూజ్ చేసే చాకులు అలాంటివి పెట్టుకోవచ్చు. లేకపోతే ఇదిగోండి కబోర్డ్లో కూడా పెట్టుకోవచ్చు. బట్ నాకు కబోర్డ్లో ఇది పట్టదు, అందుకని నేను బయట చూపించేస్తున్నాను. చిన్నపిల్లల బట్టలు లేకపోతే టవల్స్ అని ఇంక మనం బట్టలు ఏవైనా పెట్టుకోవాలంటే కూడా పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుందండి. నాకైతే బాగా నచ్చింది పర్సనల్గా, నేను దీన్ని బాగా యూజ్ చేస్తున్నాను. సో ఇలా మీరు ఎన్ని స్టెప్స్ కావాలంటే అన్ని స్టెప్స్ పెట్టుకోవచ్చు. ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా మీరు వాడుకోవచ్చు. ఏమంటే షూ స్టాండ్ లాగా కూడా మీరు వాడుకోవచ్చు. దీన్ని ఏమీ పాడైపోదండి, బాగానే ఉంటుంది. అట్టపెట్టే కదా, ఇరిగిపోయిద్ది చిరిగిపోద్ది అని ఏమనుకోవద్దు. కాకపోతే మరీ ఎక్కువ వెయిట్ పెట్టుకుని ఉంటే చాలు.